హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్ అండి. ఈరోజు నేను మీకు న్యూడిల్స్ ఎలా చేయబోతున్నానో చూపిస్తానండి. ఇదిగోండి న్యూడిల్స్ చేసే విధానం అండి. న్యూడిల్స్ నేను ఇలాగా ఉప్పు వేసి ఉడకబెట్టి ఇట్లా పెట్టుకున్నానండి, పొడి పొడిగా. ఇదిగోండి ఇలా పొడి పొడిగా పెట్టుకోవాలండి. ఇవి మనకు ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయండి. ఇక్కడ దీన్ని తీసుకొని వచ్చి నేను వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఇట్లాగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. జల్లెడి గిన్నెలో పోసి పెట్టుకున్నాను. క్యాబేజ్, ఆనియన్స్ పొడుగా తరిగానండి. కొన్నేమో ఇట్లాగా షార్ట్గా పెట్టుకున్నాను. ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇట్లాగా బాటిల్స్లో దొరుకుతాయి ఇక్కడ. తర్వాత లెమన్ అండ్ పెప్పర్ అండి, ఇది సీజనింగ్. ఇలా దొరుకుతాయండి ఇక్కడ. ఇవన్నీ యాడ్ చేస్తానండి దీనిలో. చూద్దామండి ఎలా చేయాలో. ఫస్ట్ కడాయి పెట్టుకొని దీంట్లో ఒక బటర్ స్టిక్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి ఈ సైడ్ బటర్ స్టిక్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి బటర్ అయితే ఇట్లాగ అయింది. తర్వాత దీనిలో కొన్ని పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని షార్ట్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేసానండి. ఇవి వేగనిద్దాం. ఇదిగోండి దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ న్యూడిల్స్లో వేసాను కాబట్టి ఈ ముక్కలకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీనిలో 1 by 1 యాడ్ చేసేసుకుందామండి. ఇదిగోండి రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, క్యాప్సికమ్ వేసిన తర్వాత క్యాబేజీ అన్నీ యాడ్ చేసేస్తున్నానండి. ఇవి కొంచెం వేగనిద్దామండి. కొందరు దీనిలో టొమాటో కెచప్స్, రెడ్ చిల్లీ సాస్, తర్వాత వచ్చేసి వెనిగరు చాలా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉంటారు. అది ఎవరెవరు ఇష్టమండి. నేనైతే ప్రజెంట్ పిల్లలకి న్యాచురల్గా ఉంటుందనేసి ఇలాగ చేస్తున్నానండి. దీనిలో కొంచెం రెడ్ ఫ్లేక్స్ వేద్దామండి. చాలండి. అండ్ దీనిలో కొంచెం లెమను, పెప్పరు కలిసిన సీజనింగ్ అండి, ఇది కొంచెం వేద్దాం. ఇలాగ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో. ఇదిగోండి చూడండి ఆ సీజనింగ్ బటర్ పైకి వచ్చేసింది. చిల్లీ ఫ్లేక్స్, లెమను అను పెప్పర్ సీజనింగ్ చూడండి ఇంత బాగా వస్తుంది. దీనిలో నేను ఇప్పుడు న్యూడిల్స్ ఇట్లా పొడి పొడిగా వేస్తున్నానండి.
ఈ ఆర్గానిక్ న్యూడిల్స్ అండి. ఇదిగోండి, ఇలా మీరు ముందుగానే పొడి పొడిగా చేసి పెట్టుకుంటే చాలా పొడిగా వస్తుందండి, బాగుంటుంది. చూడండి, న్యూడిల్స్ రెడీ అయిపోయింది. మీ దగ్గర సెలైన్ త్రో ఉంటే దానిపైన వేసుకుంటే సరిపోద్దండి. నా దగ్గర అయితే లేదు, ప్రస్తుతానికి వేయట్లేదు. బెల్ పెప్పర్స్ తోటి మీరు ఏమన్నా వెజిటేబుల్స్ ఇంకా క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, పీస్, బీన్స్, మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే అది, ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. పిల్లలు ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో వస్తానండి. బాయ్ అండి.